45 న్యూస్ కి స్వాగతం. మార్కాపురంలో టీటీడీ కళ్యాణ మండపంలో డివిజన్ స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ అమలులో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు పద్మావతి, పశ్చిమ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆమె కోరారు. ప్రతి పాఠశాలలో చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. మన రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా వీళ్ళకి పేరెంట్స్ కానీ వాళ్ళకి కూడా అవగాహన లేకుండా కొంతమంది అంటే వాళ్ళకి అంటే సామాజిక దృక్పథం కానీ అదేవిధంగా ఆర్థిక అసమానతల వల్ల కానీ కొంతమంది పిల్లల్ని చిన్న వయసులోనే వివాహాలు చేయడం, దాని మీద ఇటు వాళ్ళకి మీరు ఎవరైతే ఇక్కడికి వచ్చారో అంటే అంగన్వాడీ కేంద్రాల నుంచి కానీ లేకుండా మహిళా పోలీసులు మేము కూడా ఇంతకుముందు మా మహిళా పోలీసు జిఎంఎస్ గారికి ఎప్పుడూ చెప్తూ ఉన్నాము, కోఆర్డినేట్ చేసుకుని చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు దాదాపు ఒక కమిటీ ఉంది, చైల్డ్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంటుంది. అంటే దీన్ని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ మానిటరింగ్ కమిటీస్ అంటారు. ఈ కమిటీస్ లో ఎన్జిఓస్ వన్ ఆఫ్ ద మెంబర్ ఉండాలి, స్కూల్ కు సంబంధించినటువంటి టీచర్ వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంటారు, ఎంఎస్కే వన్ ఆఫ్ ద కన్వీనర్ దీస్ కమిటీస్ అండ్ అంగన్వాడీ వర్కర్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. ఇట్లా 11 మెంబర్స్ ఉన్నారు. రెవెన్యూ నుంచి ఉన్నారు, ఒక విఆర్ఓ ఉంటారు, పంచాయతీ సెక్రటరీనే దీనికి సంబంధించినటువంటి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎంఆర్ఓస్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్. అంటే మనకి సిఎంపిఓ యాక్ట్ ఉంది, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2006 లో వచ్చింది. ఇంకా దాని మీద అవగాహన మనం ఇంకా కల్పించుకుంటూనే ఉంటున్నాము. కానీ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ లాస్ అండ్ రిగార్డింగ్ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంటేషన్ జరగాలి అంటే ఈ యాక్ట్స్ పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి అవగాహన ఉండాలి, ఎన్జిఓస్ కూడా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అవి క్షేత్రస్థాయిలో అమలవడానికి అవగాహన ఉంటుంది.